హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఇంపేరేటివ్ సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా చేంజ్ చేసామో చూసాం. ఈ రోజు మనం ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఏంటి? WH క్వశ్చన్ వర్డ్స్, నెక్స్ట్ SR నో టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ మనం SR నో టైప్ క్వశ్చన్స్ ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, SR నో టైప్ క్వశ్చన్స్. SR నో టైప్ క్వశ్చన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయడానికి 3 స్టెప్స్ ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి? స్టెప్ 1, చేంజ్ ఇంటరాక్టివ్ టు అసర్టివ్ సెంటెన్సెస్. అంటే SR నో టైప్ క్వశ్చన్స్ ని ఫస్ట్ అసర్టివ్ సెంటెన్సెస్ గా చేంజ్ చేయాలి. ఆ వచ్చిన అసర్టివ్ సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఆ రూల్స్ అనేవి ఆల్రెడీ మనకు తెలుసు. అసర్టివ్ సెంటెన్సెస్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో రూల్స్ అన్ని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఒకసారి మీకు తెలియదు అనుకుంటే ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆ రూల్స్ బట్టి మనం అసర్టివ్ సెంటెన్సెస్ ని పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తాం. పాసివ్ వాయిస్ లో చేంజ్ చేసిన తర్వాత ఆ అసర్టివ్ సెంటెన్సెస్ ని మళ్ళీ తిరిగి ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అంటే SR నో టైప్ క్వశ్చన్స్ గా చేంజ్ చేస్తాం. ఈ 3 స్టెప్స్ ని ఫాలో అయ్యామంటే ఆ సెంటెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇది యాక్టివ్ వాయిస్. కెన్ యూ సింగ్ ఏ సాంగ్. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ టైప్ లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. అసర్టివ్ సెంటెన్సెస్ గా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ని, సబ్జెక్ట్ ని, ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్న టెన్సెస్ లో ఫస్ట్ ఏం వస్తుంది? ఇక్కడ యు, తర్వాత కెన్. యు కెన్ సింగ్ ఏ సాంగ్. లాస్ట్ లో క్వశ్చన్ మార్క్ చేసి దాని బదులు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు మనకి ఏంటిది? యు కెన్ సింగ్ ఏ సాంగ్ అసర్టివ్ సెంటెన్స్ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ కెన్ ఉంది అంటే మోడల్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా? ఫస్ట్ ఆబ్జెక్ట్ లైన్ ఇక్కడ ఏ సాంగ్. ఏ సాంగ్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో పెడదాం. ఏ సాంగ్. తర్వాత కెన్ బి, V1 ని V3 గా సంగ్ బై. ఇక్కడ యు ఉంది కాబట్టి సేవ్, యు మాడు కాబట్టి యు ని యు గానే రాయాలి. ఈ విధంగా మార్చేసాం పాసివ్ వాయిస్ లోకి. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏంటి? సబ్జెక్ట్. వీటిని చేంజ్ చేయాలి. కెన్ ఏ సాంగ్ బి సంగ్ బై యు క్వశ్చన్ మార్క్. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వద్దాం, మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. SR నో టైప్ క్వశ్చన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి 3 స్టెప్స్ ని ఉపయోగించి ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్, డస్ హీ రైట్ ఏ లెటర్. డస్ హీ రైట్ ఏ లెటర్. ఫస్ట్ ఏం చేయాలా? ఈ SR నో టైప్ క్వశ్చన్స్ ని అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. అసర్టివ్ సెంటెన్సెస్ గా చేంజ్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్ ని, సబ్జెక్ట్ ని ప్లేస్ చేంజ్ చేయాలి. హీ ని ఇక్కడ పెట్టాలి. హీ. ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. డస్ అనే హెల్పింగ్ వెర్బ్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ని SR నో టైప్ క్వశ్చన్స్ ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అయితే అసర్టివ్ సెంటెన్సెస్ కి ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ కూడాను ఉపయోగించమన్నాం కాబట్టి ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ కూడాను రాదు. హీ రైట్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈ ES అనేది దీనికి యాడ్ అవుతుంది. రైట్స్. హీ రైట్స్ ఏ లెటర్. హీ రైట్స్ ఏ లెటర్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వచ్చింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏముంది? ఇక్కడ ఏ లెటర్. ఏ లెటర్. తర్వాత ఏ లెటర్ అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఉపయోగించాలి. ఏ లెటర్ ఈజ్ V1 ని V3 గా రిటెన్ బై. ఇక్కడ హీ ఉంది. హీ అనేది మనకి ప్రొనౌన్ టేబుల్ ప్రకారం హిమ్ గా చేంజ్ అవుతుంది. ఏ లెటర్ ఈజ్ రిటెన్ బై హిమ్. ఇది అసర్టివ్ సెంటెన్సెస్ లో పాసివ్ వాయిస్. దీన్ని మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. అంటే సబ్జెక్ట్ ని, వెర్బ్ ని, హెల్పింగ్ వెర్బ్ ని ప్లేస్ చేంజ్ చేయాలి. ఏం వస్తుంది? ఈజ్ ఏ లెటర్ రిటెన్ by
హిమ్ ఈ విధంగా పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తారు. ఈజ్ ఏ లెటర్ రిటెన్ బై హిమ్ ఈ విధంగా పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, am I doing homework? am I doing homework? ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఎస్ ఆర్ నో టైప్ కోసం ఇంటరాక్టివ్ సెంటెన్స్. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. అంటే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఐ, హెల్పింగ్ వర్బ్ పక్కన పెట్టాలి. I am doing homework. క్వశ్చన్ మార్క్ బదులు క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ పెట్టాలి. I am doing homework. ఇది అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేశాం. దీన్ని ఇప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ, హోంవర్క్. హోంవర్క్ తర్వాత హెల్పింగ్ వర్బ్. హోంవర్క్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఈజ్. ఇక్కడ డూయింగ్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ అనేది వస్తుంది. హోంవర్క్ ఈజ్ బీయింగ్ డూయింగ్ ని థర్డ్ ఫామ్ లో చేంజ్ చేయాలి. డన్ బై అనే ప్రిపోజిషన్ రాసి ఐ గానే ఉంటుంది. సారీ, ఐ అనేది బి గా చేంజ్ అవుతుంది. ఫుల్ స్టాప్. హోంవర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై మీ ఇది కూడా అసర్టివ్ సెంటెన్స్ లో పాసివ్ వాయిస్. దీన్ని ఇప్పుడు ఏం చేయాలా, ఎస్ఆర్ టైప్ క్వశ్చన్ గా చేంజ్ చేయాలి. అంటే హెల్పింగ్ వర్బ్ ని, సబ్జెక్ట్ ని, ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. ఈజ్ హోంవర్క్. చూడండి, ఈజ్ ని ఫస్ట్ పెట్టాను, హోంవర్క్ ని తర్వాత పెట్టాను. హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చింది, సబ్జెక్ట్ అనేది తర్వాత వచ్చింది. ఈజ్ హోంవర్క్ బీయింగ్ డన్ బై మీ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. థర్డ్ వన్, డిడ్ ద క్యాట్ కిల్ ద మౌస్. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్. దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ సబ్జెక్ట్, ద క్యాట్ అనేది సబ్జెక్ట్. ద క్యాట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి, ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఎక్కడ ఉపయోగిస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఉపయోగిస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తయారు చేయడానికి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం. కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో అసర్టివ్ సెంటెన్సెస్ లో ఎటువంటి హెల్పింగ్ వర్బ్ కూడాను ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది రాయకూడదు. ద క్యాట్ కిల్ ప్లస్ డిడ్ కలిసిపోయి ఏమవుతుంది, ఇక్కడ కిల్డ్. ద క్యాట్ కిల్డ్ ద మౌస్. ఫుల్ స్టాప్. ఓకేనా. దీన్ని ఇప్పుడు పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయాలి. ఏం చేస్తాం, ఆబ్జెక్ట్ ఇక్కడ ది మౌస్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ వాజ్. ది మౌస్ వాజ్ కిల్డ్. ది మౌస్ వాజ్ కిల్డ్ బై ది క్యాట్. ఈ విధంగా చేంజ్ చేయాలి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ గా చేంజ్ చేయాలి. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్. వాజ్ ద మౌస్ కిల్డ్ బై ది క్యాట్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా తయారు చేయాలి. వాజ్ ద మౌస్ కిల్డ్ బై ద క్యాట్. ఈ విధంగా తయారు చేయాలి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ విల్ మై ఫాదర్ కుక్ ద ఫుడ్. విల్ మై ఫాదర్ కుక్ ద ఫుడ్. ఇది ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. దీన్ని మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ మనం అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ని, సబ్జెక్ట్ ని, ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. ఏమొస్తుంది, మై ఫాదర్ హెల్పింగ్ వర్బ్ విల్ కుక్ ద ఫుడ్. ఫుల్ స్టాప్. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు పాసివ్ వాయిస్ లో చేంజ్ చేసేయాలి. ఏమొస్తుంది, మై ఫాదర్ విల్ కుక్ ద ఫుడ్. ద ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. ద ఫుడ్ విల్ కాబట్టి మోడల్ వర్బ్ కాబట్టి మోడల్స్ తర్వాత ఏమొస్తుంది, విల్ బి. ద ఫుడ్ విల్ బి V1 V3 కుక్డ్ బై మై ఫాదర్. పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసాం.
ఇప్పుడు ఈ పాసివ్ వాయిస్ ని ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి? సబ్జెక్ట్ ని హెల్పింగ్ వర్బ్ ని ప్లేసెస్ ని చేంజ్ చేసేయాలి. విల్ ద ఫుడ్ బి కుక్డ్ బై మై ఫాదర్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా తయారు చేయాలి. WH క్వశ్చన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్స్ అనేవి ఏ విధంగా మారుతాయో చూద్దాం. యాక్టివ్ వాయిస్ లో హూ ఉంటే పాసివ్ వాయిస్ లో బై హూమ్ గా చేంజ్ అవుతుంది. బై హూమ్ కనుక యాక్టివ్ వాయిస్ లో ఉంటే పాసివ్ వాయిస్ లో హూ గా చేంజ్ అవుతుంది. యాక్టివ్ వాయిస్ లో వై, వాట్, వెన్, హౌ, విచ్ మిగతా ఏ WH క్వశ్చన్ వర్డ్ ఉన్నా అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. నో చేంజ్, ఎటువంటి చేంజ్ కూడాను ఉండదు. ఓన్లీ హూ ఉంటే బై హూమ్ గా చేంజ్ అవుతుంది, బై హూమ్ ఉంటే హూ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్స్ చూడండి. ఇక్కడ WH క్వశ్చన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయడానికి ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? ఫస్ట్ రిమూవ్ WH క్వశ్చన్ వర్డ్. ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ లో WH క్వశ్చన్ వర్డ్ ని రిమూవ్ చేయాలి. తర్వాత కన్వర్ట్ ఇంటరాక్టివ్ టు అసర్టివ్ సెంటెన్స్. ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని అసర్టివ్ సెంటెన్సెస్ గా చేంజ్ చేయాలి. తర్వాత అసర్టివ్ సెంటెన్సెస్ ని పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. తర్వాత వచ్చిన పాసివ్ వాయిస్ ని మళ్ళీ అసర్టివ్ సెంటెన్సెస్ టు ఇంటరాక్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. మళ్ళీ లాస్ట్ లో ఏం చేయాలి? WH క్వశ్చన్ వర్డ్ ని యాడ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకులా చెప్తున్నామంటే దీనికి స్ట్రక్చర్ కూడా ఉంది, కానీ అన్నింటికి స్ట్రక్చర్ ప్రకారం మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఈ స్టెప్స్ ఫాలో అయితే మనం ఆల్రెడీ అసర్టివ్ సెంటెన్సెస్ లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయడానికి ఏ స్టెప్స్ ఉన్నాయో మనం అన్ని కూడా చూసాం. ఆ స్టెప్స్ మనకి ఇక్కడ కూడాను ఉపయోగపడతాయి అన్నమాట. ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ లో చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వై డిడ్ యూ రైట్ ఏ లెటర్? ఇది WH క్వశ్చన్. దీన్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయడానికి 5 స్టెప్స్ ఉపయోగించి చేంజ్ చేద్దాం. వై డిడ్ యూ రైట్ ఏ లెటర్? మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? WH క్వశ్చన్ వర్డ్ ని రిమూవ్ చేయాలి. దీన్ని రిమూవ్ చేసి మిగతాది ఇక్కడ రాస్తాం. ఏమొస్తుంది ఇక్కడ? డిడ్ యూ రైట్ ఏ లెటర్? ఈ విధంగా ఇంటరాక్టివ్ సెంటెన్స్ అనేది వచ్చింది. దీన్ని ఏం చేయాలి? ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని అసర్టివ్ సెంటెన్స్ లోకి చేంజ్ చేయాలి. ఏం చేయాలి? ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ ని అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలంటే హెల్పింగ్ వర్బ్ మరియు సబ్జెక్ట్ ని వాటి యొక్క ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది? యు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డిడ్ ఉంది. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ని తయారు చేయడానికి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగిస్తాం. కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ లో అసర్టివ్ సెంటెన్సెస్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఈ డిడ్ అనేది వెర్బ్ లో కలిసిపోతుంది. రైట్ ప్లస్ డిడ్ కాబట్టి ఏమొస్తుంది? V2 wrote. You wrote a letter. You wrote a letter. సింపుల్ పాస్ట్ టెన్స్ లో వచ్చింది. సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఏ విధంగా పాసివ్ వాయిస్ లో చేంజ్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ఏ లెటర్. ఏ లెటర్ హెల్పింగ్ వర్బ్. ఏ లెటర్ అనేది సింగులర్ కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించాలి. ఏ లెటర్ వాజ్ V3. V2 ని V3 గా చేంజ్ చేయాలి. రిటెన్. ఏ లెటర్ వాజ్ రిటెన్ బై యు. ఈ విధంగా పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఈ పాసివ్ వాయిస్ మళ్ళీ ఏం చేయాలా? అసర్టివ్ సెంటెన్స్ నుండి మళ్ళీ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా చేంజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వీటిని మళ్ళీ ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. వాజ్ ఏ లెటర్ రిటెన్ బై యు క్వశ్చన్ మార్క్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాబట్టి వాజ్ ఏ లెటర్ రిటెన్ బై యు. మళ్ళీ లాస్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ రిమూవ్ చేసిన WH క్వశ్చన్ వర్డ్ ని యాడ్ చేయాలి. ఏమొస్తుంది ఇక్కడ? వై వాజ్ ఏ లెటర్
రిటెన్ బై యు. ఇది పాసివ్ వాయిస్. WH క్వశ్చన్ వర్డ్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లో చేంజ్ చేస్తాం. యాక్టివ్ వాయిస్ ఏంటి? వై డిడ్ యు రైట్ ఏ లెటర్. దీన్ని పాసివ్ వాయిస్ లో అయితే వై వాజ్ ఏ లెటర్ రిటెన్ బై యు. ఈ విధంగా పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, హూ రోట్ ద లెటర్. హూ రోట్ ద లెటర్. ఫ్రెండ్స్ ఇక్కడ హూ తో మనం క్వశ్చన్ చేసామంటే మనకి హూతో క్వశ్చన్ చేసామంటే సబ్జెక్ట్ అనేది ఉండదు. సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇలాంటి సందర్భాల్లో యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి ఏ విధంగా చేంజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలా? WH క్వశ్చన్ వర్డ్ ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? రోట్ ద లెటర్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏది కూడాను లేదు. సబ్జెక్ట్ అనేది ఏది కూడాను లేదు. డైరెక్ట్ గా ఏమవుతుంది? అసర్టివ్ సెంటెన్స్ అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు పాసివ్ వాయిస్ లో చేంజ్ చేద్దాం. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ ప్లేస్ లో పెడతారు. ద లెటర్. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ ద లెటర్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ద లెటర్ వాజ్ V3 రిటెన్ బై. సబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి మామూలుగా ఇది విడిచిపెట్టేస్తాం. ఏమొచ్చింది మనకి? ద లెటర్ వాజ్ రిటెన్. ద లెటర్ వాజ్ రిటెన్. దీన్ని ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ SR ను టైప్ క్వశ్చన్ గా చేంజ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ ని ప్లేస్ చేంజ్ చేయాలి. వాజ్ ద లెటర్ రిటెన్ క్వశ్చన్ మార్క్. ఓకేనా? లాస్ట్ మళ్ళీ ఏం చేయాలి? WH క్వశ్చన్ వర్డ్ ని యాడ్ చేయాలి. హూ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే బై హూమ్. బై హూమ్ వాజ్ ద లెటర్ రిటెన్. ఈ విధంగా పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ వర్ యు ప్లేయింగ్ చెస్. వెన్ వర్ యు ప్లేయింగ్ చెస్. ఇది కూడా WH క్వశ్చన్ కాబట్టి దీన్ని మనం 5 స్టెప్స్ ని ఉపయోగించి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఈ WH క్వశ్చన్ వర్డ్ ని రిమూవ్ చేయాలి. ఏమొస్తుంది అప్పుడు? వర్ యు ప్లేయింగ్ చెస్. SR నో టైప్ క్వశ్చన్ గా చేంజ్ చేయండి. ఇప్పుడు ఈ SR నో టైప్ క్వశ్చన్ ని అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయాలి. అంటే హెల్పింగ్ వర్బ్ మరియు సబ్జెక్ట్ ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. యు ఆర్ ప్లేయింగ్ చెస్. అసర్టివ్ సెంటెన్స్ గా చేంజ్ చేయండి. ఇప్పుడు ఈ అసర్టివ్ సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఏ టెన్స్ ఇది? యు ఆర్ ప్లేయింగ్ చెస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రూల్స్ అన్ని కూడా. ఆ రూల్స్ పట్టించి ఇప్పుడు పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? చెస్. చెస్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ ఉపయోగిస్తారు. చెస్ వాజ్ ప్లేయింగ్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ అనేది వస్తుంది ఇక్కడ. చెస్ వాజ్ బీయింగ్ V3 ప్లేడ్ బై. ఏముంది ఇక్కడ? యు. యు అనేది ప్రొనౌన్ టేబుల్ లో సేమ్ యు గానే ఉంటుంది. క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. సారీ, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది రాదు. పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేసాం. సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ని ప్లేసెస్ ని చేంజ్ చేయాలి. వాజ్ చెస్ బీయింగ్ ప్లేడ్ బై యు. క్వశ్చన్ మార్క్. లాస్ట్ లో ఏం చేయాలి? ఫస్ట్ లో రిమూవ్ చేసిన WH క్వశ్చన్ వర్డ్ ని లాస్ట్ లో యాడ్ చేయాలి. ఏముంది అక్కడ? when was chess being played by you. ఈ విధంగా పాసివ్ వాయిస్ ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ లోకి చేంజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.